ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 17వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనేది కన్యా రాశి వారికి తెల్లవారేసరికి నిజం తెలుస్తుంది. అయితే తెల్లవారేసరికి ఎటువంటి నిజం తెలుస్తుంది, అలాగే ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ అర్జున్ రాజు గారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడవ వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్తనిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం లేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8096448525. ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, అలాగే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వీరికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే వీరు మంచి చెడు చేసుకున్న తర్వాత ఏ పనైనా కూడా మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో ఎన్ని అపజయాలు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసాన్ని వదులుకోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే ఇక కన్యా రాశిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి వ్యక్తులు మరిన్ని శుభ రాబోయే రోజుల్లో పొందుకుంటారు. ఈ రాశి వాళ్ళు జన్మించిన వ్యక్తులు ఎక్కువగా సాంకేతిక, విద్య, వైద్య రంగాలలో బాగా రాణిస్తారు. ఇక మీరు బాగా కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు. దయాక్షేమ గుణాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరైనా సరే కొంతమంది వ్యక్తులు, నిరుపేదలు ఎవరైనా చూసారంటే మీరు మీ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే ఉంటారో మీరు చాలా జాలి, దయ వారిపైన చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఇక వీరి యొక్క విషయంలో ఎవరైనా ఏ తప్పు చేసినా కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఇక మీ యొక్క రాశి వారు ఎవరైనా సరే తన వారిని ఎవరైతే ఉంటారో ఈ యొక్క కన్యా రాశి వారు, అటువంటి వారు మాత్రం నమ్మిన వారి కోసం ఏదైనా దహనంగా పోరాడడానికి రెడీగా ఉంటారు. ఈ విధంగా కవితను రాసి వారు ప్రతి విషయంలో కూడా ది బెస్ట్ చేస్తారు. భవిష్యత్తును బాగా అంచనా వేయవచ్చు. రాబోయే రోజుల్లో ప్రతి రంగంలో కూడా బాగా కష్టపడమే మీకు సక్సెస్ని ఇవ్వబోతుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు అసలు మీరు చేస్తున్నది బిజినెస్ని విడిచిపెట్టొద్దు. ఇకపోతే ఈ సమయంలో ఈ యొక్క కన్యా రాశి వారు అఖండ రాజ్యయోగం సిద్ధించబోతుంది. అవునండి, నిజంగా డిసెంబర్ 17వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం అనేది వీరికి అఖండ రాజ్యయోగం సిద్ధించబోతుంది. ఇక మరికొద్ది రోజుల్లో తర్వాత మీ జీవితంలో రాబోయేది ఏంటి అంటే మీరు పడ్డ శ్రమకు ప్రతిఫలం దక్కుతుంది. అవునండి, మీరు 7 జన్మలు ఎత్తినా కూడా ఇలాంటి రోజులు మళ్ళీ రావు. నక్క తోక తొక్కినట్లే ఇక మిమ్మల్ని అదృష్ట రాజ్యయోగం వరించబోతుంది. ఇక నుండి మీ యొక్క జీవితంలో మరకతలు, ఆస్తులు ఇక ఎవ్వరూ కూడా ఊహించరు. అంతకన్నా మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం అనేది లభిస్తుంది. మొత్తానికి ఈ సమయంలో మీకు ఆనందానికి అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల్లో దొరుకుతుంది. సో ఇక ప్రతికూలతలను ఇస్తుంది. ఇప్పటి వరకు మీ యొక్క కన్యా రాశిలో పడ్డ కష్టాలన్నీ, ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. డబ్బులు ఎలాంటి లోటు అనేది అసలు ఉండదు. ఇక కన్యా రాశి వారికి ఎవరైనా
ఆటంకులు మారుతున్న వారికి అనేది గ్రహస్థితి అనుకూలంగా ఉండబోతుంది. వారి వలన కెరియర్ పరంగా మీ యొక్క సమయంలో ఎంతో మానసికంగా సాంప్రదాయబద్ధాలను పొందుకుంటారు. గతంలో కూర్చున్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధాలు కావచ్చు, లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అలాగే పూర్తిగా లొంగిపోకూడదు. అలాగే ఉన్న ఉద్దేశంలో సాలరీ సరిపోక కొత్త ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. అలాగే ఈరోజు ఈజీగా చెయ్యగలరు అనే మీ యొక్క పేరు ఆసుపత్రికి సంపాదించడం, అలాగే మీ యొక్క సేవకు ప్రతిఫలం అనేది డబ్బులు అందరూ మిమ్మల్ని గమనిస్తారు. మీరు ఎలాంటి స్కీమ్స్ అయినా సరే వేయవద్దు. అలాగే పేరును మీరు ఆఫీస్లో సంపాదించుకుంటారు. ద్వారా మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతలను పొందుకుంటారు. ఇక కన్యా రాశి వారు చేస్తున్న సమయంలో ప్రశంసలు కూడా అందుకుంటారు. టోనర్ల కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న విదేశాలకు వెళ్ళటానికి అనేది కూడా టోనర్స్ అనేది అందిపుచ్చుకుంటారు. ఇకపోతే మీ యొక్క కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మీకు మంచి స్కీమ్ జనరేట్ అవుతుంది. ఇక అలాగే పేరు మీరు ఆఫీస్లో సంపాదించుకుంటారు. ద్వారా మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతలను కూడా పొందుకుంటారు. ఇక కన్యా రాశి వారు చేస్తున్న సమయంలో ప్రశంసలు కూడా అందుకుంటారు. టోనర్స్ కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న విదేశాలకు టోనర్స్ అనేది అందిపుచ్చుకుంటారు. ఇకపోతే కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మీకు మంచి స్కీమ్స్ జనరేట్ అవుతుంది. అలాగే ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేయటానికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు. అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగా ఈ సమయంలో ఖర్చులు పెరుగుతాయి. అలాగే మీకున్నటువంటి కొన్ని సందర్భాలలో మీకు కొన్ని అపజయాలు ఎవరైతే ఉంటాయో వాటిని కూడా మీరు అస్సలు కేర్ చేయరు. కానీ అనుకోని ఖర్చులు తగిన విధంగా మీకు ఆర్థిక క్రమశిక్షణ చేయకూడదు. ఆర్థిక మార్గాలను పై ఈ రాశి వారికి అనేది తిరుగు అనేది ఉండదు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ అర్జున్ రాజు గారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడవ వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం లేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8096448525.